పేరెంట్స్ డే సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మన చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా SMS పంపించి మన ఖుషి టీవీని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ లో మనం ఇప్పుడు మియాపూర్లో ఉన్న వర్షిత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మరి మన కోసం వాళ్ళ ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంది. ఇంకెందుకు లేట్, లెట్స్ గో, కమ్ ఆన్. మనం మియాపూర్లో హర్షిత వాళ్ళ ఇంటికి వచ్చాం, చూద్దాం. హాయ్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్రోగ్రాంలో వర్షిత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. హాయ్ వర్షిత. హాయ్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఓకే, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్, ఖోఖో అండ్ రీడింగ్ బుక్స్. వెరీ గుడ్. మరి ఈరోజు మన పేరెంట్స్ డే కదా, నా పేరెంట్స్కి హ్యాపీ పేరెంట్స్ డే చెప్పావా? హ్యాపీ పేరెంట్స్ డే. మమ్మీ డాడీకి చెప్పు. హ్యాపీ పేరెంట్స్ డే. ఓకే అండి, మా ఖుషి టీవీ తరఫున కూడా హ్యాపీ పేరెంట్స్ డే మీకు. హాయ్, నా పేరు రామకృష్ణ అండి. ఓకే, మియాపూర్లో ఉంటాము. ఏం చేస్తూ ఉంటాను? నేను లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్లో GM అండి. ఓకే, సో మీ హాబీస్? మా హాబీస్ వచ్చేసి ఎక్కువ మూవీస్ అండ్ తిరగడం బాగా ఇష్టము. చదవడం మాత్రం తక్కువ. ఓకే ఓకే. మా పిల్లలు ఖుషి టీవీలో జాకీ చాన్ అనేది, తర్వాత కార్టూను, నెక్స్ట్ మిస్టర్ బ్రహ్మి అండ్ తెనాలి రామకృష్ణుడు అనే కార్టూన్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు మేము కూడా చూడాల్సి వస్తుంటుంది. పిల్లలు కదా, ఇంకా అది తీసేస్తే వాళ్ళు కూడా ఒప్పుకోరు. బాగుంటున్నాయండి కార్టూన్స్. మీరు మేడం? హాయ్, నా పేరు భాగ్యలక్ష్మి. హాబీస్ వచ్చేసి పిల్లలకు బాగా చదువు చెప్పడము, ఓకే, పిల్లలను చూసుకోవడము. హౌస్ వైఫ్గా ఉంటానండి. నేను హౌస్ వైఫ్. ఓకే. నేను కార్టూన్స్లో తెనాలి రామకృష్ణుడు, మిస్టర్ బ్రహ్మి, ఇవి వాటిని బాగా పిల్లలకి పెడతా ఉంటారు కాబట్టి లైక్ చేస్తాను. నేను కూడా లైక్ చేస్తాను. ఇంట్లో కూర్చొని పిల్లలతో పాటు చూస్తూ ఉంటాను. ఓకే వర్షిత, నువ్వు ఏ కార్టూన్స్ చూస్తున్నావు నాకు తెలిసిపోయింది ఇప్పుడు. కరెక్టేనా? డాడీ వాళ్ళు కరెక్టే చెప్పారా? కరెక్టే. కరెక్టేనా? అవే చూస్తావా? నీ పేరు? మనీష్. మనీష్. ఏ క్లాస్? 3rd క్లాస్. 3rd క్లాస్. నీ హాబీస్ ఏంటి? క్రికెట్, రీడింగ్ బుక్స్. ఓకే, మరి ఈరోజు పేరెంట్స్ డే కదా, మరి మమ్మీ డాడీ కోసం ఏం చేస్తావు? పాట పాడతావా, డ్యాన్స్ చేస్తావా, మిమిక్రీ చేస్తావా, డైలాగ్ చెప్తావా? సరే, నీకు ఏ డైలాగ్ వస్తే అది చెప్పు. నాన్న, పందిలే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఓకే, చాలా బాగా చెప్పావు. అయితే రజనీకాంత్ ఫ్యాన్ అనమాట అయితే, అవునా? ఓకే, నువ్వేం చేస్తావు? మరి పేరెంట్స్ డే కదా, మమ్మీ డాడీకి ఏం చేసి చూపిస్తావు ఇప్పుడు? డ్యాన్స్ చేస్తావా? ఓకే. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఓకే మనీష్, డాన్స్ ఎరగ తీసావు, అసలు బాగా చేసావు, చాలా బాగా చేసావు. పేరెంట్స్ డే కదా, మరి మీలో ఉన్న టాలెంట్ కూడా మేము బయటకు తీయాలి. డైలాగ్ చెప్తారా ఇప్పుడు? పాట పాడతారా? పాట అంటే ఓల్డ్ సాంగ్స్ నాకు బాగా ఇష్టం అండి, మన ఎన్టీఆర్ గారిది. కాకపోతే అది గుర్తులేదు సరిగా, కొంతవరకు ఒక లైన్ అయితే పాడగలుగుతాను. పాడండి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఓకే, చాలా బాగా పాడారు. ఓకే, పేరెంట్స్ డే సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ఖుషి టీవీ తరఫు నుంచి 32 పీసెస్ టేబుల్ వేర్ గిఫ్ట్ మమ్మీ డాడీకి ఇచ్చేద్దామా? హ్యాపీ పేరెంట్స్ డే మమ్మీ డాడీ. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అయ్యారు సార్ ప్రోగ్రామ్? చాలా బాగుందండి. ఓకే, ఎంటర్టైన్మెంట్ పిల్లలకి, అంటే మా పిల్లలు ఆ ఛానల్ చూసి ఇక మాకు ఇలా ఇంటికి కూడా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ని, బాగా ఎంజాయ్ చేశారు కదా. ఖుషి టీవీని మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మీకోసం ఎన్నో కార్టూన్స్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.